సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఆ అమ్మాయిని ఎందుకు చంపావరా? సార్ ఏ అమ్మాయి సార్? నాకేం తెలియదు సార్. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావురా. మర్యాదగా ఆ అమ్మాయిని ఎందుకు చంపావో చెప్పు. సార్ ఆ అమ్మాయి లిఫ్ట్ అడిగింది సార్. నేను తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది సార్. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. ఇందాక తెలీదన్నా? డ్రాప్ చేసుకుని రూమ్లోకి ఎందుకు పోయినవరా? ఆ అమ్మాయిని ఎందుకు చంపినవరా? సార్ ఆ అమ్మాయి మందు అడిగింది సార్. డబ్బులు ఇస్తాను పైకి రమ్మని సార్. వెళ్ళాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. సార్ తమ్ముడు సార్ హత్య చేసిన మగాదని తెలిసిపోయింది. వెళ్ళిపో బాబు. సార్ ఏ టైంలో పడితే ఆ టైంలో ఇవ్వాలి. ఇంట్లో పడితే వాళ్ళు ఇంట్లో పోకు. చెప్పు సార్ ఇతను ఎవరు సార్? వాడే అసలు కిల్లర్. అయినా నీకు ఇవన్నీ ఎందుకురా? ఇంకో 4 రౌండ్లకు ఆగుతావరా? ఎందుకురా అమ్మాయిని చంపావు? వీళ్ళెవరేగా? అవును సార్ చంపాను. అయితే ఏంటి? ఎందుకు చంపావు చెప్పు. సార్ సార్ కొట్టి కొట్టి చంపేస్తారా? అయినా నన్ను చంపితే మిగతా వాళ్ళు ఎలా చేస్తారు ఎవరు చెప్తారు సార్? మిగతా వాళ్ళు ఏందిరా? మిగతా వాళ్ళు ఎలా చేసారో చెప్పాలంటే నావి 2 కండిషన్లు. దానికి ఒప్పుకుంటే అందరిని ఎలా చంపని చెప్పేస్తా. అడిగిన వెంటనే మీరు ఫస్ట్ కండిషన్ ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంకెంతమందిని చంపావు? ఎవరెవరిని చంపావు? సార్ నేను ఎంతమందిని చంపానో మీరు తెలుసుకునే ముందు మీకు నా లవ్ స్టోరీ తెలియాలి సార్. గతంలో ఒక అమ్మాయిని చూశాను. చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాను సార్. కానీ ఈ నా కొడుకులంతా నన్ను సైకోలో అంటున్నారు సార్. చాలా ప్రేమించా. కానీ వాడిని ఏమన్నా బెస్ట్ ఫ్రెండ్ తీసుకొని వచ్చి పరిచయం చేసి గంటలు వాడితో మాట్లాడుతుంది సార్. ఫోన్ మాట్లాడితే ప్రపంచాన్ని మర్చిపోతావా? ఇదేందని అడిగితే నన్నే అనుమానిస్తున్నావు అంటుంది సార్. ఇది న్యాయమా? ఇది న్యాయమా? పాపం సార్ వాడు 25 సంవత్సరాలు ఉంటాయి. అమాయకుడు సార్. ఏం చేసావురా? ఏం చేసావురా? సార్ సార్ వీడు మొదటి వాడే. మిగతా వాళ్ళని కూడా ఎలా చెప్పినా తెలుసుకోవాలి కదా. కూర్చో. 25 ఏళ్లు కూడా నిండిన యువకులు కక్షలు పెంచుకుని కత్తులతో దాడులు చేసుకున్నారు. ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. ఇంకా ఎవరిని చంపావురా? ఒకరోజు అడిగాను సార్, నేనెక్కువ మీ అమ్మ నాన్న ఎక్కువ అని. అయినా అదేం పిచ్చి ప్రశ్న? నువ్వు మధ్యలో వచ్చు. ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నాకు జన్మనిచ్చారు. జన్మనిచ్చారు కానీ వాళ్ళు యాక్సిడెంట్లో పోయారు అనుకుంటుంది సార్. పిచ్చిది. రే వాళ్ళు నీకు అత్తమామలు అవుతారా? అత్తన్నా. ఇంకెంతమందిని చంపావురా? బ్రేకప్ చెప్పింది సార్. సరే కదా నేను ఒక 6 నెలలు వదిలేసా. నిన్న ఇంటికి వెళ్ళా. ప్లీజ్ హర్షిత ఒక్కసారి నేను చెప్పేది హర్షిత. నేను తప్పు కావాలని చేయలేదు హర్షిత. ప్లీజ్ హర్షిత నన్ను వదలకు హర్షిత. హర్షిత నువ్వు లేకుండా హర్షిత. బ్రతిమలాడుకున్నా, కాళ్ళు కూడా పట్టుకున్నా. అయినా వినాలా?
రేపు పిచ్చ నా కొడక ఇంకెంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తావురా? ఆయన నీతో నాకు మాట్లాడింది. కానిస్టేబుల్ టార్ డిగ్రీ రెడీ చేయి, కొడుకు గుద్ద పగలు తిందాం. సార్ నీ మంచిగా చెప్తున్నా, నన్ను వదిలేయి, నేను వెళ్ళాలి. ఎన్ని మర్డర్లు చేసి ఉంటారు నువ్వు? 10, 20, పోనీ 30? నీ మూతు మీద ములిసిన ఎంట్రికల కన్నా ఎక్కువ ఉంటుంది నా ఎన్కౌంటర్ లిస్ట్. నా కొడక నా కోపం వస్తే ఇక్కడనే లేపు పడుతుందా? అరే పిచ్చి, నీ భార్య ప్రాణాలతో ఇంటికి రావాలంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. వదిలేయ్.